ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి సందర్భంగా హన్మకొండ జిల్లా పరకాలలో ఘనంగా నిర్వహించారు. కొండ లక్ష్మణ్ విగ్రహానికి పూలమాల వేసి చల్లా ధర్మారెడ్డి నివాళులర్పించారు. నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అన్నారు. ఆయన జీవితం అందరికీ ఆదర్శమన్నారు. వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేయడంతో పాటు నిరంతరం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తపించారని తెలిపారు. లక్ష్మణ్ బాబు గారి జయంతి సందర్భంగా కొండ లక్ష్మణ్ బాబూజీ గారు పేద బడుగు బలహీన వర్గాల కొరకు ఎన్నో త్యాగాలు చేసి ఎంతో శ్రమించడం జరిగింది. ఒక ఎమ్మెల్యేగా, ఒక డిప్యూటీ స్పీకర్ గా, ఒక మంత్రిగా పనిచేసి ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాల కొరకే పోరాడిన వ్యక్తి లక్ష్మణ్ బాబూజీ గారు. మరి తొలి ఉద్యమం కావచ్చు, మలి ఉద్యమం కావచ్చు. మలి ఉద్యమంలో తీవ్రంగా మరి తెలంగాణ కొరకు కొట్లాడి రాజీనామా కూడా మంత్రి పదవి చేయడం జరిగింది. అంటే ఆనాడు ఎంత కమిట్మెంట్ తోటి పనిచేసిందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా పద్మశాలి సోదరులను, నేతలందరినీ కూడా సంఘటితం చేసి ఒక రకంగా ఒక స్టేజ్ మీదకి ఐకమత్యంగా తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ భాగస్వామ్యం కూడా ఉండే విధంగా చేసిన వ్యక్తి మరి కొండ లక్ష్మణ్ బాబూజీ గారు. మరి అలాంటి వారిని సేవలను మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మనం ఈ విధంగా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ కొరకు పోరాడిన వ్యక్తిగా మన తెలంగాణలోనే మొట్టమొదటిగా దాదాపుగా ఒక మంచి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ గారు మరి పెద్దలందరూ కూడా వచ్చి అడిగిన వెంటనే ఖచ్చితంగా పెడదాం, మంచి సెంటర్ లో పెట్టాలని చెప్పి ఆ రోజు నిర్ణయించుకొని ఇక్కడ మనం పెట్టడం జరిగింది.